బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన దూకుడు ప్రదర్శిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ట్రెండ్లో బీజేపీ ముందంజలో ఉన్న తర్వాత వెనకబడిపోయింది. ప్రస్తుతం శివసేన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 227 వార్డులున్నాయి. 26 వార్డుల్లో లీడ్స్ వస్తున్నాయి. వీటిలో శివసేన 12 వార్డుల్లో, బీజేపీ 7 వార్డుల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకప్పుడు మిత్రపక్షాలుగా బీజేపీ, శివసేన ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి. మోదీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి శివసేన కమలనాథుల విధానాలపై ఫైర్ అవుతూనే ఉంది. సామ్నాలో ఘాటు వ్యాఖ్యలతో ఎడిటోరియల్స్ ప్రచురించింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ముంబైలో ఎవరి పట్టు ఎంత ఉందో తేలిపోతుంది. మొత్తం 13 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచినా అందరి చూపులు బీజేపీ, శివసేనలపైనే ఉన్నాయి. ముంబై పీఠాన్ని కైవసం చేసుకోవడం మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వానికి సవాలనే చెప్పాలి. 227 కార్పొరేషన్ వార్డులున్న బీఎంసీలో శివసేన 86 నుంచి 92 సీట్లు, బీజేపీ 80 నుంచి 88 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.